కంపల్సరీ మీరైతే నది స్నానం పూర్తయిన తర్వాత తప్పకుండా దర్శనం చేసుకుని చాలా శక్తివంతమైన దేవాలయం ఇది, హనుమంతుడి దేవాలయం ఇది. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్ ఏం చేసాం ప్రస్తుతం అయితే నేను ఇది చివరి రోజు అయితే నేను ఇప్పుడు నది స్నానం అయితే త్రివేణి సంగమంలో నది స్నానం ఆచరించేసి ఇక మనకి బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. చాలా శక్తివంతమైన దేవాలయం. నేనైతే ఇప్పుడు అటు వెళ్తున్నాను. ఎవరైతే కుంభమేళకు వస్తారో వాళ్ళు తప్పకుండా అయితే నది స్నానం తర్వాత కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి హనుమాన్ టెంపుల్. నేనైతే ఒకసారి చూపిస్తా చూడండి. నది స్నానం తర్వాత హనుమాన్జీ దర్శనం పూర్తయితేనే ఈ యాత్ర సంపూర్ణమని నమ్ముతారు. ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది. సిక్స్త్, సెవెంత్, 8, 9, 10 అలాగే ఈ సెక్టర్లో అందరు కూడా అక్కడ నుంచి మనము గంగమ్మకి కుడి సైడ్ లో మనం వెళ్ళాలి. రైల్వే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇలా ఇంకొక 2 బ్రిడ్జ్లు అయితే మనం దాటాలి. మహాకుంభమేళానికి ఈరోజు 60 లక్షల మంది వచ్చారని అయితే తెలపడం జరిగింది. కచ్చప్ ద్వార అయితే కనిపిస్తుంది. నేనైతే లోపలికైతే వెళ్తున్నాను. ఇంటికి గంగా నీరు తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే బాటిల్స్ అయితే అమ్ముతారు. 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అయితే ఉంటాయి. అయితే మనం త్రివేణి సంగమంకి అయితే చేరుకున్నాం. ఇక నది స్నానం ఆచరించేసి ఇక అలాగే హనుమాన్ దర్శనం చేసుకుని హనుమాన్జీ దర్శనం చేసుకున్న తర్వాత చూడండి త్రివేణి సంగమంలో చాలా కొన్ని లక్షల మంది అయితే మనకి కనిపిస్తున్నారు. నది స్నానం అయితే పూర్తయింది. ఇప్పుడైతే బడే హనుమాన్ మందిర్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం. అది చాలా శక్తివంతమైన దేవాలయం. మనకి రామాయణం సంబంధించినటువంటి చారిత్రక ప్రదేశం అది. రోడ్డు గనక మీరు కన్ఫ్యూజ్ అయితే బడే హనుమాన్ టెంపుల్ కహా అంటే ఎవరైనా చెప్తారు. అయితే మనం ఇంకొక 300 మీటర్ దూరంలో ఉన్నాము. ఒక్కసారి చూడండి ఎంత మంది ఉన్నారో. బడే హనుమాన్జీ మందిరంకి అయితే మనం వచ్చేసాం. మనకి త్రివేణి సంగమం నుంచి కేవలం 1.5 కిలోమీటరే ఉంటుంది. నది స్నానం తర్వాత అందరు కూడా ఇక్కడికే దర్శనం కోసం అయితే వస్తారు. మనమైతే లోపలికి వెళ్దాం. హనుమాన్జీ దర్శనం చేసుకోండి. హనుమంతుడు హిందూ ధర్మంలో బలం, భక్తి మరియు నిస్వార్థ సేవకు చిహ్నంగా, అలాగే శ్రీరామునికి భక్తునిగా హనుమంతుని పరాక్రమం మరియు అంకితభావం యొక్క కథలు, పురాణ గాథలు హనుమంతుని అంచలంచలమైన భక్తిని, తన భక్తులను ఎల్లవేళలా రక్షిస్తానని వాగ్దానం చేసి దైవంతో ఆయనకున్న శాశ్వత సంబంధాన్ని గుర్తు చేసే విధంగా లేటే బడే హనుమాన్ మందిరం దాని విశిష్టత విగ్రహానికి కలిగి ఉంది. లంకను జయించి అలసిపోయిన హనుమంతుడు సీత తల్లి కోరిక మేరకు సగం ఒడ్డున హనుమంతుడు పడుకున్నాడు. తర్వాత అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు. పూర్తయింది. కంపల్సరీ మీరైతే నది స్నానం పూర్తయిన తర్వాత తప్పకుండా దర్శనం చేసుకుని చాలా శక్తివంతమైన దేవాలయం. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.